కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఇది డేట్ కూడా వచ్చింది. ఇది జనవరిలో ఉంది తెలంగాణలో. జనవరి సంబేర్ ఇన్ ద మిడిల్ లో ఉంది. జనవరి 2024 అంటే ఇది ఎంత? ఇది జూన్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 6 to 7 months ఉంది ఎన్నికలు. సో ఆ క్రమంలో పరిశీలిద్దాం. ఎందుకంటే రోజు మనం చూస్తున్నాం కదా అన్ని ఛానళ్లలో, ఏది వీళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనం పరిశీలిద్దాం. ఎవరికి ఇస్తే ఇప్పుడు, ఎందుకంటే మనం ఒకటే గమనించాలి. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఏం చేస్తారు? గెలిచే అవకాశం ఉందంటే ఎవడెవడో వచ్చేస్తారు. ఇక వచ్చేసి అందరు టికెట్లు కావాలంటారు. వాడు గెలవాడు పీకాడు, లేకపోతే అపోజిషన్ పార్టీతో కుమ్మక్క అవుతాడు, వాడు చిల్లర తీసుకుంటాడు. నువ్వు చూడండి చాలా చోట్ల ఏది అసమర్థులు పోటీ చేస్తారు. పోటీ చేసి ఆ యొక్క అపోజిషన్ క్యాండిడేట్ తోటి కుమ్మక్కై వాళ్ళ దగ్గర 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు తీసుకొని వీడు ఓడిపోతాడు. ఈ 50 కోట్ల కోసం, చిల్లర కోసం వీడు పోటీ చేస్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాకుండా చేస్తాడు. ఈ చిల్లర కోసం చంపేస్తారు. అట్లా ఎన్నో జాగాలు జరిగినాయి. కరీంనగర్లో బండి సంజయ్ గెలవడానికి కారణం ఎవరు? ఆడ లోకల్ క్యాండిడేట్, అక్కడ బండి సంజయ్తో కాంప్రమైజ్ కావడం. ఇక్కడ నిజామాబాద్ లో వాడు గుండు అరవింద్ గెలవడానికి కారణం వాడు. ఇక అట్లనే హుజూరాబాద్ లో వానికి గెలవడానికి కారణం వాడు. మునుగోడ్ల గెలవడానికి కారణం వాడు. గాడిది కొడుకులు తయారు. కాంగ్రెస్ గెలవకపోవడానికి, లేకపోతే గెలిచిన తర్వాత వాడు పోవడానికి, కాంగ్రెస్ పార్టీలో ఈ జరగడానికి కారణం చిల్లర తీసుకొని బాడకవులు ఎవడైనా సరే, పెద్ద లెవెల్ కానీ చిన్న లెవెల్ కానీ. ప్రజలు నాలాంటోడు దేశం నుండి కూడా కాంగ్రెస్ రావాలని ఆరాటపడుతుంది. ఒకటే ఒక కారణం, ఆ లుచ్చ లఫంగి నా కొడుకులు, బీజేపీ బీఆర్ఎస్ చెత్త నా కొడుకులు చెప్పిన దానిలో ఒక 10% కూడా చేస్తలేరు. లుచ్చ నా కొడుకులు తరతరాలకు సరిపడా దోసుకుంటున్నారు. కేసీఆర్ వాడి ప్రధాని కావాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీకైనా ఫండింగ్ చేసి తన దిక్కు తెప్పించుకొని తనకు సంఖ్యాబలం తెచ్చుకొని ప్రధాని కావాలని వాని ఆశతోటి వాడు అన్ని లక్షల కోట్లు చేలబెట్టుకున్నాడు. ఎవని పైసలు అవి? ఎవని పైసలు? వీడే ఇట్లున్నాడంటే వీని తాత ఉన్నాడు వాడు నరేంద్ర మోడీ గారు కదా. వీడి మనకి ఉద్యోగాలు వాడు 2 కోట్లు ఇస్తాడు, వాడు ఇస్తలేడు. వీడు ఇన్నిసార్లు నోటిఫికేషన్లు అంటాడు, ఒక్కసారి ఉద్యోగం ఇయ్యాడు. వీడు 5 లక్షలు, చిన్న రాష్ట్రానికి, బుడ్డ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఏం కట్టిండు, ఏం బీకిండు అంటే ఏది 100 కోట్ల విగ్రహం కట్టినా అంటాడు. 100 కోట్ల విగ్రహం కడితే 5 లక్షల కోట్ల పైసలు రా. ఈ లుచ్చనా కొడుకు అట్లా అంటే వాడు 300 లక్షల కోట్ల బడ్జెట్, 100 లక్షల కోట్ల అప్పు చేసిండు వాడు. వీడు 5 లక్షల కోట్లు చేస్తే వీడికి 20 రెట్లు వాడు అప్పు చేసిండు మోడీ గారు. వాడేం కట్టలే, వీడేం కట్టలే. ఒక్క నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు వీడు కట్టలే, వాడు కట్టలే. ఏది ఒక్క బాక్రానంగల్ లాంటిది కట్టలే. కాబట్టి వీళ్ళు ముండా కొడుకులు ఏం చేస్తలేరు, దోసుక తింటున్నారు. ధరలు పెరిగినాయి, పేదోని సామాన్య బతకనిస్తలేరు. వాడేమో 10 కార్లలో విమానాలలో తిరుగుతున్నారు మన పైసలతోటి. కాబట్టి ఆ కాంగ్రెస్ వాడు వస్తే 5-10 రూపాయలు తింటారు రా వాడు. మనం కట్టిన ట్యాక్స్లలో 80 రూపాయలు మనకు కడతాడు, మన చేతిలో పైసలు ఆడతాయి, మనం కూడా ఫార్చునర్ కార్లో తిరగవచ్చు అని నా బాధగా. అంతే, అంతకుమించి నాకు పదవి ఇయ్యి, నాకు ఇంకోటి ఇయ్యి, నాకు పైసలు ఇయ్యి అని అప్పుడు అడిగినా. కాబట్టి ఈ లుచ్చనా కొడుకులు, కాంగ్రెస్ లో ఉన్న లుచ్చనా కొడుకులు ఏం చేస్తున్నారు? చిల్లరగా అమ్ముడుపోతున్నారు వాడుకోరు. ఎందుకురా చిల్లర ఎందుకురా? అధికారం వచ్చినాక 5-10 రూపాయలు తిని ఓడాపుతుర్రా. నువ్వు ఎంత చిల్లర తిన్నా 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లే కదరా. అధికారం వస్తే అంతకంటే ఎక్కువ తింటారు కదా. కాంట్రాక్టులు వస్తాయి, లేకపోతే ఇసుక దందా వస్తుంది, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్టులో 5-10 రూపాయలు తినక అవడదంటలేడు కదా. దాన్ని కూడా చట్టబద్ధం చేయడం ఉండకొడుకులారా. లేకపోతే ఆడు సిబిఐ ఈడీ, అధికారం మారని వాడు సిబిఐ ఈడీ అంటాడు. ఎందుకు? ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక 10%, 12% చట్టం చేసుకొని ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఏది చేసినా బడ్జెట్ లో ఒక 10% పక్కన పెట్టి తినర్రి. ఎంత తిన్నా ఇంత. ఇప్పుడు ఈ చిల్లర కంటే ఎక్కువనే అవుతుంది. కాబట్టి లుచ్చ పాడుకోవాలరా, చిల్లరకు అమ్ముడు పోకండి. గట్టి కొట్లాడితే ఫస్ట్ రన్ వస్తావు, సెకండ్ రన్ వస్తావు. లేకపోతే ఇట్లనే అమ్ముడు పోతే ఈ పార్టీలో బొంద పెట్టి నాలాంటి వాడు కొత్త పార్టీ స్థాపించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. కాంగ్రెస్ వారికి మద్దతు చేయడానికి కారణం వాడు గతంలో మంచిగా చేసిండు. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఈ బీఆర్ఎస్ బీజేపీ కంటే మంచిగున్నాయి. శాంతి భద్రతలు కానీ, అభివృద్ధి కానీ, ధరల నియంత్రణ కానీ, ఆ యొక్క అభివృద్ధి సంక్షేమం సమపాలన చేస్తున్న ఆశతోటి నాలాంటి వాడు పొద్దుకి నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా, షేర్ చేస్తున్నా. ఎందుకని? కేవలం ప్రజల మీద ఉన్న ప్రేమతోటి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి పరిశీలిద్దాం. మనము ఏ జిల్లాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో చూద్దాం. ఓకే, ఏది యొక్క ఆదిలాబాద్ లో
సిర్పూర్ నియోజకవర్గంలో ఎవరికి మరి కాంగ్రెస్ నుంచి తెరాస నుంచి కోనేరు కోనప్పకి ఇస్తారనుకుంటా. బీజేపీ పాల్వాయి హరీష్ బాబా ఎవరు మరి ఆయన సక్కర్లేదు. బీజేపీ లేదు మన రాష్ట్రంలో, బీజేపీ లేదు, రాదు. హైదరాబాద్ సరౌండింగ్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లింస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ రెచ్చగొట్టి అక్కడ ముస్లింస్ మనకి ఇబ్బంది పెడతారని అక్కడ ఒక భయోత్పాతానికి గురి చేసి వాళ్ళకి లేని మతం ఫీలింగ్ తెచ్చి కొన్ని ముస్లిం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక 5-6% ఓట్లు వచ్చినాయి. గతంలో గంతే వస్తాయి. వాడు లాస్ట్ టైం 119 పోటీ చేస్తే ఒకటే ఒక సీటు గెలిచిండు. అది కూడా ఉత్తర భారతదేశం నుంచి, నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఉన్నటువంటి గుజరాతీలు, మార్వాడీలు ఎక్కువగా ఉన్నటువంటి అఫ్జల్ గంజ్, గోషామహల్, హైదరాబాద్ లోపల బడిచౌడి, సుల్తాన్ బజార్ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు వాళ్ళు సెటిలర్స్. నేను ఆడనే చదువుకున్నాను. నేను బడిచౌడి కోటి, కింగ్ కోటి ఆ ప్రాంతంలో చదువుకున్నాను నేను. ఓకే, సో అక్కడ నేను డైరెక్ట్ ఆ సుల్తాన్ బజార్, బడిచౌడి ఆడ హాస్టల్లో రెగ్యులర్ అక్కడ తిరిగేటోని. సో అక్కడ ఈవెన్ అఫ్జల్ గంజ్ అయినా అక్కడ ఎక్కువ ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ నార్త్ ఇండియన్ రాజస్థాన్ నుంచి వాడు బతకడానికి వచ్చిన రాజా సింగ్ వాడు ఓటేసుకొని గెలిపించుకున్నారు. అంతకు మించి ఒక్క దగ్గర కూడా బీజేపీకి గెలవలే. 119లో దాదాపు 100కు పైగా, 100 కంటే తక్కువ వచ్చినాయి, డిపాజిట్ రాలే. కాబట్టి బీజేపీ దక్షిణ భారతదేశం లేదు, మన దగ్గర రాదు. ఓకే, వాడు ఓట్లు చీల్చే స్థాయిలో కూడా లేడు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా అధ్వానం. ఓకే, కాబట్టి బీజేపీని మనం లెక్క పెట్టుకోకూడదు. పోటీ తెరాస బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఉంటది. బీఆర్ఎస్ మూడ కొడుకు వాడు చెప్పేదానికి వాడు చేసింది చాలా శూన్యం. చిల్లర వాంచి పెట్టడం తప్ప మన బతుకులు మార్చేది, మన చేతిలో పైసలు అయ్యేటట్టు చేసేది వాడు ఒక్కడి కూడా ఏడువాడు. బాంచం ధర అంటే బిచ్చం ఎత్తాడు. ఎవరికి కావాలా బిచ్చం? మా పైసలు మాకు బిచ్చం వేసేది. సో ఆ క్రమంలో సిర్పూర్లో ఏది మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు, కొక్కిరాల సురేఖ, అదేవిధంగా రావి శ్రీనివాస్. ఎవరికి ఇస్తారనేది వేచి చూద్దాం. సో సురేఖమ్మకి ఇస్తే మరి ఆదిలాబాద్ ప్రాంతంలో వాళ్ళకి కొంచెం మంచి ఏమంటారు పేరున్నది, ఇంతో అంత సేవ చేస్తున్నారు. కాబట్టి మరి సురేఖ గారికి ఇస్తే బాగుంటుందేమో అని ఆలోచించాలి. ఆమె డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఉంది. ఓకే, సో చెన్నూరు రిజర్వ్డ్ ఎస్సీ నియోజకవర్గము. సో అక్కడ మరి క్యాండిడేట్ మనకు ఎవరున్నారు? ఇద్దరు పేర్లు నేను వింటున్నా, బోడ జనార్దన్, అనంపల్లి నరేష్ అని. అసంపల్లి. సో కానీ ఇద్దరు గ్రౌండ్ లో యాక్టివ్ ఉన్నట్టయితే నాకు ఎవరు కనిపిస్తలేదు చెన్నూరులో. ఓకే, బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్, చిలుముల శంకర్, గడ్డం వినోద్. మరి గడ్డం వినోద్కే ఇచ్చేటట్టు ఉన్నారు, కానీ మరి గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ ఉన్నాడు అనేది మీరు గమనించాలి. ఓకే, వీళ్ళందరితో వచ్చిన సమస్య ఏంటంటే వాడికి టికెట్ ఇచ్చినాక అప్పుడు తిరుగుతా, అప్పుడు ఖర్చు పెట్టుకుంటా, అట్లా కలవదు. నువ్వు ఖర్చు పెట్టుకో, తిరుగు, ప్రజల లోపల ఆదరణ ఉంటేనే ప్రజలు ఓటేస్తారు అని అనిపిస్తేనే అనిపిస్తారు. కానీ నువ్వు టికెట్ ఇచ్చినాక చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ గడ్డం వినోద్కి ఇస్తారని అనుకుంటున్నా. సో మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సార్. సో లాస్ట్ 2-3 సార్లు బార్డర్ లో ఓడిపోయిండు, కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. మరి సారు పలుకుబడి అన్ని ఉన్నాయి, కానీ మరి ఈసారి పైసలు నేనేమంటున్నా, ఇప్పుడు గెలవడానికి ఇప్పుడు వాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడు పైసలు ఖర్చు పెట్టిండు, బీజేపీ వాడు పైసలు ఖర్చు పెట్టిండు, మందు ఓపించిండు. వాడు ఓపించిన నువ్వు కూడా ఓపి, లేకపోతే ఓటరు ఎవరికి పైసలు ఇస్తా అంటే వానికి ఓటేసే మెంటాల్ అంత దీర్ఘంగా ఆలోచించే అంత ఎడ్యుకేటెడ్ గానీ అంత చదువుకున్న గాడిది కొడుకులే అమ్ముడు పోతురు. మాకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏది ఓటేయమంటే మాకు మందు బాటలు ఇస్తావా, పైసలు ఇస్తావా అని అడిగిన వాళ్ళు చదువుకున్నోడే అడిగిండు అంటే చదువుకున్నోడు మాత్రం ఆశించడా? అంత దేశం ఏమైతుంది? అంత దీర్ఘంగా ఆలోచిస్తాడా? కాబట్టి వాడు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి, తప్పదు. ఓకే, సో ప్రేమ్ సాగర్ రావు సార్కి ఆ టికెట్ ఇస్తారనుకుంటా. మరి సారు గెలుస్తాడా లేదా? గెలవడానికి మరి కష్టం అయితే బాగా పడాలి, అంత ఈజీ అయితే కాదు. ఓకే, ఆసిఫాబాద్ ఏం పేరు? మర్సికోల సరస్వతి అని మనకు అంటే పేరుంది. సో మరి ఆమె గ్రౌండ్ లో యాక్టివ్ ఉందా అంటే నాకైతే కనిపిస్తలేదు. ఖానాపూర్ లో ఆయన పేరు వినోద్ నాయక్ అని ఉన్నాడు. మరి ఆయన అప్పుడప్పుడు కొంతవరకు యాక్టివ్ ఉన్నాడు, మరి ఇంకా కష్టపడాలనేమో నేను అనుకుంటున్నా. ఆదిలాబాద్ మరి ఆయనకి ఇస్తారనుకుంటా. ఏది మన ఆయన పేరు ఏంది, డీసీసీ ప్రెసిడెంట్, ఆయన పేరు ఏదో ఉందిగా మర్చిపోయినా, అదే ముస్లిం ఉన్నాడు, ఆయన పేరు ఆయనకి ఇస్తారనుకుంటా. బోత్ ఏంది ఎస్టీ నియోజకవర్గం, వెన్నెల అశోక్, గజేందర్ ఆడే అని ఉంది. మరి ఎవరికి ఇస్తారో చూడాలి. అంత ఈజీ అయితే అంటే కష్టపడాలి, అంత ఈజీ అయితే కాదు. నిర్మల్లో ఆయన పోయిండు, ఆయన పేరేంది, ఆయన పోయిండు. మరి ఇప్పుడు ఎవరున్నారు? అది మరి అక్కడ బార్డర్ ప్రాంతము. సో ఆయన పోయిండు కదా మన కాంగ్రెస్ నుంచి, చూద్దాం.
సో అక్కడ ఇది మరి ఆ ముదోళ్ళు కూడా మరి అక్కడ బీజేపీ వస్తుందో మరి ఎవరు వస్తారో చూడాలి. మనకి సరైన క్యాండిడేట్ ముదోళ్ళ కానీ నిర్మల్ల కానీ ఉన్నట్టు అనిపిస్తలేదు. ఓకే, తర్వాత ఇది రంగారెడ్డిలో మేడ్చల్లో మరి ఈయన బాగా తిరుగుతున్నాడు. 2 ఆశిస్తున్నారు. రవి ముదిరాజ్ ఆశిస్తున్నాడు, తోటకూరి జంగయ్య యాదవ్, సో అదే విధంగా హరివర్ధన్ రెడ్డి. మరి హరివర్ధన్ రెడ్డికి ఇస్తారా, జంగయ్య యాదవ్కి ఇస్తారా వేచి చూడాలి. తర్వాత మల్కాజ్గిరి నందికంటి శ్రీధర్, మళ్ళీ ఇప్పుడు అంబటి రాయుడు అంటున్నారు క్రికెటర్, మరి ఎవరో చూడాలి. సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కదా, అందుకని అంబటి రాయుడు అయితే మరి అక్కడ సెటిలర్స్ ఉంటారు కాబట్టి అని ఆలోచిస్తున్నట్టున్నారు. మరి ఎవరికి ఇస్తారో వేచి చూద్దాం. ఓకే, కాకపోతే గట్టి పోటీ అయితే ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు. మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడ మంచి పలుకుబడి ఉంది మల్కాజ్గిరి. తర్వాత కుత్బుల్లాపూర్ కోలన్ హనుమంతరెడ్డి, జ్యోత్స్నా శివారెడ్డి కందాడి, ఆమె అంత ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కాదు, శివారెడ్డి ఆమె పేరు. సో కోలన్ హనుమంతరెడ్డి మరి ఆయన ఆశిస్తున్నాడు. మరి అక్కడ ఇది అంత గట్టి పోటీ ఉండకపోవచ్చు, ఈజీ అంటే కష్టపడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి కుత్బుల్లాపూర్. తర్వాత కూకట్పల్లి నుంచి ఇద్దరు ఆయన వెంగళరావు ఉన్నాడు కానీ ఆయన అంత యాక్టివ్ ఉన్నట్టు అనిపిస్తలేడు. శ్రీరంగం సత్యం ఆశిస్తున్నాడు, మరి చూద్దాం. తర్వాత కాంగ్రెస్ ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి 3 ఆశిస్తారు. మరి ఎవరికి టికెట్ వస్తుందో మరి చూద్దాం. రాగిడి లక్ష్మారెడ్డి సీనియర్ ఉన్నాడు, 3 కష్టపడుతున్నారు, 3 గ్రౌండ్ లో తిరుగుతున్నారు, కానీ 3కి ఇయ్యలేం కాబట్టి మరి రాగిడి లక్ష్మారెడ్డికి ఇస్తారా, మరి ఏమవుతుందో చూద్దాం. ఇబ్రాహీంపట్నంలో ఏది మల్రెడ్డి రంగారెడ్డి, నాకు తెలిసి మల్రెడ్డి రంగారెడ్డి, ఇది మిగిలిన వాళ్ళు ఉన్నారు కానీ దండం రామరెడ్డి మరి నిరంజన్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కానీ మల్రెడ్డి రంగారెడ్డికే ఇస్తారు. సో అది ఇబ్రాహీంపట్నం గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో మల్రెడ్డి రంగారెడ్డి యాక్టివ్ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. ఎల్బీ నగర్ లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అంత యాక్టివ్ లేడు. తర్వాత గజ్జి భాస్కర్ యాదవ్, నాకు తెలిసి జక్కిడి ప్రభాకర్ రెడ్డికి ఇస్తారు అనుకుంటా ఇది ఎల్బీ నగర్ లో. తర్వాత మహేశ్వరంలో పారిజాత నరసింహారెడ్డి, తర్వాత ఇంకో నరసింహారెడ్డి ఉన్నారు. మరి పారిజాత నరసింహారెడ్డికి ఇస్తారా, మరి గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ ఉన్నాడో నాకు తెలియదు. అంటే మనకు ఉన్నారు కానీ రెగ్యులర్ గా అంత కన్సిస్టెంట్ గా ఉన్నట్టుగా అనిపిస్తలేదు. సో రాజేంద్ర నగర్ ఇది ముండి జైపాల్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మరి ముండి జైపాల్ రెడ్డికి ఇస్తారేమో. శేరిలింగంపల్లి చిన్న శ్రీశైలం యాదవ్, ఎస్ సత్యనారాయణరావు, నో ఐడియా. ఎందుకంటే ఆ చిన్న శ్రీశైలం యాదవ్ అంటున్నారు కానీ వీళ్ళంతా ఏంటంటే రెగ్యులర్ గా గ్రౌండ్ లో ఇప్పుడు బీర్లా ఉన్నాడు, లేకపోతే ఆయన పేరు బిఎల్ఆర్ ఉన్నాడు మిర్యాలగూడలో, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా కష్టపడుతున్నారు, గ్రౌండ్ లో తిరుగుతున్నారు, కాంగ్రెస్ కార్యకలాపాలను ప్రజల దగ్గర తీసుకోవడానికి రెగ్యులర్ గా కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళంతా ఏదైనా మీటింగ్ పిలిస్తే అప్పుడప్పుడు వస్తారు, లేకపోతే లేదు, ఆ టైప్ ఉన్నారు. అది మంచిది కాదు. ఓకే, చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్డ్, రాచమల్ల సిద్ధేశ్వరం మరి గప్పట్ల జర యాక్టివ్ ఉండి ఈ మధ్యగా అనిపిస్తలేడు ఆయన. ఓకే, పరిగి టి రామ్మోహన్ రెడ్డికి ఆయనకే ఇస్తారు. మరి ఆయనకైతే పలుకుబడి ఉంది, మంచి ఇదైతే ఉన్నది. ఈయన వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్, ఆయనకే ఇస్తారు గడ్డం ప్రసాద్ కుమార్. తర్వాత తాండూరులో కాల్వ సుజాత గారు ఆశిస్తారు, కానీ ఇంకో ఆయన రమేష్ మహారాజ్ కూడా ఉన్నాడు. మరి ఇద్దరు అంటే గెలిచేంత కష్టపడుతున్నట్టు కానీ అక్కడ పట్టున్నట్టు కానీ అంతే. మరి నాకు అంటే ఇద్దరికి ఇచ్చిన తాండూరు అంత ఈజీ అయితే కాదు. ఓకే, తర్వాత మీరు చదువుతాం, మీ కామెంట్ లాస్ట్ చదువుతా. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ లో ఉమ్మడి పాలమూరు లేదా ఉమ్మడి మహబూబ్ నగర్. ఏది కొడంగల్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తాడు. పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు. పట్నం నరేందర్ రెడ్డికి కూడా మంచి పట్టు ఉంది, గట్టి పోటీ ఇస్తాడు. ప్లస్ అక్కడ రేవంత్ రెడ్డి అనుచరులను కానీ అక్కడ చాలా మందిని తన దిక్కు తిప్పుకున్నాడు. రేవంత్ రెడ్డిని తో అసంతృప్తి ఉన్న వాళ్ళు కానీ ఈయన రెగ్యులర్ కలవకపోవడం కానీ ఏ కారణం చేత అయినా సరే. కాబట్టి రేవంత్ రెడ్డికి కొడంగల్లో అంత ఈజీ అయితే కాదు, నల్లేరు మీద నడికైతే కాదు. ఓకే, అంటే అంత ఈజీగా గెలిచే పట్నం నరేందర్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి అంత ఈజీ అయితే కాదు కొడంగల్లో. తర్వాత నారాయణపేట ఎవరికి ఇస్తారో, ఎర్రశేఖర్, ఇంకొకరు ఎర్రశేఖర్ అంటున్నారు, చూద్దాం. అంటే మనకు సరైన క్యాండిడేట్ ఎవరు లేరు. సో మహబూబ్ నగర్ లో ఎవరికి ఇస్తారు, ఒబోతుల్లా కొత్వాల్, ఆయన గెలవాడు కష్టం. జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి, మల్లు రవి, ఎర్రశేఖర్, హనుమంత్ రెడ్డి, నాకు తెలిసి అనిరుద్ధ్ రెడ్డికి ఇస్తారు. అనిరుద్ధ్ రెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది జడ్చర్. దేవరకద్ర ప్రశాంత్ రెడ్డి, ప్రదీప్ కుమార్ గౌడ్, జి మధుసూదన్ రెడ్డి, నాకు తెలిసి మధుసూదన్ రెడ్డికి ఇస్తారు. మక్తల్ వాకిటి శ్రీహరి,
ముదిరాజ్, ప్రశాంత్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు తిరుగుతున్నారు. ముగ్గురు ఆశిస్తున్నారు కానీ మరి ఎవరికి ఇస్తారో వేచి చూద్దాం. మరి వాకిటి శ్రీహరికి ఇస్తారా మరి తెలియదు. ఓకే, వనపర్తి శివసేనారెడ్డి ఆయన పోటీ ఉన్నట్టు అనిపిస్తలేదు. జిల్లాల చిన్నారెడ్డికే ఇస్తారు నాకు తెలిసి. చెన్న కేశవరావు నాకు తెలిసి జిల్లాల చిన్నారెడ్డికే ఇస్తారు కానీ వనపర్తిలో గెలుస్తాడా అంటే క్వశ్చన్ మార్క్. ఓకే, ఎందుకంటే ఆయన జనాలు చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ సీనియర్లు ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చేస్తుంది, మనం సీనియర్లం కాబట్టి మంత్రులు అవుతామన్న ఆశతోటి వాళ్ళే కావాలి, మనకి పార్టీల పట్టు ఉంది కాబట్టి మాకే టికెట్లు కావాలని ఆశిస్తారు. గీతారెడ్డి గారు, పొన్న లక్ష్మయ్య గారు, లేకపోతే ఈ చిన్నారెడ్డి గారు, వీళ్ళంతా ఇట్లనే చేసారు. అక్కడ బీహార్ లో కానీ కొన్ని రాష్ట్రాలు ఇట్లనే చేసారు. వచ్చేస్తుంది మన గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళు టికెట్లు అన్ని వీళ్ళు తీసుకొని కథం వీళ్ళ టికెట్లు ఓడిపోయి మనకి బార్డర్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. కాబట్టి అట్లా ఆలోచించొద్దు. రేపు గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ గవర్నర్ పొజిషనో లేకపోతే ఇంకో చైర్మన్, ఎమ్మెల్సీఓ, సో వేరు కూడా మనము ఏది గవర్నమెంట్ వచ్చినాక వేరు పదవులు కూడా ఇవ్వచ్చు, నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు, అనేక రకాలు ఇవ్వచ్చు. కాబట్టి గెలిచేటోనికే టికెట్ ఇవ్వాలి. ఎందుకు సీనియర్ అని చూడకూడదు. ఎందుకంటే నీకు నంబర్ 60 సీట్లు రాకపోతే నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేవు. అప్పుడు ఏం చేసుకుంటావు? నెత్తినరు కొట్టుకుంటే ఏమవుతుంది? కాబట్టి సీనియర్ జూనియర్ అనేది చూడవద్దు. గీతారెడ్డి 30 ఏళ్ళ నుంచి ఉంటే ఉండని, నీకు గవర్నర్ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, వేరే పొజిషన్ ఇస్తారు. ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేయాలి కదా మరి కదా. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి ఏంటంటే చాలా ఏళ్లను చూసారు. రెండోది ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు మీటింగ్లలో ఫోటోలు దిగడే కానీ గ్రౌండ్ లో రెగ్యులర్ గా ఉండి కష్టపడుతున్న వాళ్ళు కాదు. మరి అటువంటిప్పుడు ప్రజలు ఎట్లా ఓటేస్తారు? రెగ్యులర్గా వాళ్ళకి అవైలబుల్ ఉండాలి, వాళ్ళ మంచి చెడు పట్టించుకోవాలి, వాళ్ళ యొక్క కష్టాలు తీర్చాలి, అన్ని రకాలుగా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. మరి ఎంతమంది ఉన్నారనేది వాళ్ళ గుండె మీద చేసుకోవాలి. ఫోటోలు దిగుతా, గాంధీ భవన్ లో మీటింగ్ పెడితే పిలుస్తా, గది కాదు. దట్స్ నాట్ వాళ్ళకి ప్రజల దగ్గర నువ్వు ఆదరణ పొందాలి కానీ నువ్వు ఎవరికో చూపెట్టుకునేది కాదు కదా ఇది. కాబట్టి వనపర్తి చిన్నారెడ్డికి ఇస్తారు. ఆయన గెలుస్తాడా అంటే నాకు డౌటే. ఈ మధ్య ఆయన ఎప్పుడు గెలవలేదు చక్కగా. ఓకే, గద్వాల మనకి సరైన క్యాండిడేట్ లేడు. రాజీవ్ రెడ్డి అంట, మరి ఆయన యాక్టివ్ ఉన్న. గద్వాల డీకేఆర్ గట్టి పోటీ ఇస్తుంది. మరి ఆయన రాజీవ్ రెడ్డి ఎవడన్నా పోటీ చేసినా వాడు డీకేఆర్ తోటి కాంప్రమైజ్ అవుతాడేమో అని నాకు డౌట్ గద్వాలలో. ఓకే, కాబట్టి గద్వాల అంటే చాలా చోట్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది కానీ ఈ యొక్క లోకల్ క్యాండిడేట్లు అక్కడ వాడి అపోజిషన్ పార్టీ వాడు ఇచ్చేటువంటి చిల్లరకు అమ్ముడు పోతున్న గాడిద కొడుకులతోటి ఆ యొక్క ఫస్ట్ గానీ సెకండ్ రాకుండా ఇప్పుడు హుజూరాబాద్ లో ఏమైంది? 3000 ఎందుకు వచ్చినాయి? ఈ పోరగాడు అమ్ముడు పోయిండు ఆడికి, ఈటల రాజేందర్కి. ఆడ సిద్దిపేటలో మరికంటి భవానీ రెడ్డి హరీష్ రావు తోటి కాంప్రమైజ్ అయింది. ఆడ పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో, ఆడ మది ఆష్కి గౌడ్ నిజామాబాద్లో. ఇంటి దొంగలు తయారైనాక ఎట్లా గెలుతారా? సిగ్గుశరం తెచ్చుకోండి. ఇప్పటికైనా అధికారం వస్తే అప్పుడు మీరు సీనియర్ ఉంటే మీకు ఏదైనా పదవి ఇస్తారు, 4 పైసలు సంపాదించుకో, ప్రజలకు సేవ చేయి. ప్రజలకు సేవ చేస్తే అలా 5 రూపాయలు 10 రూపాయలు తింటే ఓడేమన్నాడు? ఆ బీజేపీ ముండే కొడుకు, బీఆర్ఎస్ ముండే కొడుకు గుడిలో ఉన్న లింగాన్ని 3 తరాల సంపద దోసుకుంటారు. కాంగ్రెస్ వాడు వస్తే 5-10 రూపాయలు తింటారా, 80 రూపాయలు మాకు ఖర్చు పెడతాడని మా ఆశతోటి మేము నాలాంటి వాడు నెత్తినోరు కొట్టుకుంటున్నాం. వాడు నవోదయ విద్యాలయాలు పెట్టిండు, వాడు ఎయిర్పోర్ట్లు కట్టిండు, వాడు యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టిండు. లేకపోతే ఆడు కూడా వీళ్ళ లెక్క తినే ఉంటే మరి ఇప్పుడు ఏది అప్పులు ఎక్కువయ్యేటి, ఇప్పుడు చెప్పుకోవడానికి వానికి కూడా ఏమి ఉండకపోతుండే. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పుకుంటాడు? ఏమీ లేదు. కాబట్టి మంచుకున్న చరిత్ర మీద బురదాలుడు తప్ప వాడు ఏం చేస్తాడా? మన దృష్టి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి పొద్దుగాలేసి హిందువులను వాడే కొడతాడు, ముస్లిం కొట్టిండు అని చెప్తాడు. ఈ యొక్క బురికేసుకుంటాడు, లేకపోతే టోపీ పెట్టుకుంటాడు, వస్తాడు కొట్టి ముస్లిం కొట్టిండు అని చెప్తాడు. ఇట్లా కొడతారు రా? 80% హిందువులు ఉన్న దేశంలో వాడు ఇట్లా కొట్టి బతుకుతారు రాడు? చెప్తాను నా కొడుకులు. అలంపూర్లో ఎస్సీ రిజర్వ్డ్ ఎస్ఏ సంపత్ కుమార్కి ఇస్తారు. కానీ సంపత్ కుమార్ ఆయన చల్లా వెంకటరామరెడ్డి అలా పోయిండు. ఆయనకు 5 జిల్లాలో మంచి పట్టుండే, 5 నియోజకవర్గాల్లో. మరి ఎస్ఏ సంపత్ కుమార్ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ ఉంటున్నాడు అనేది మీరే గమనించాలి. ఓకే, వీళ్ళకంతా ఢిల్లీ కాంటాక్ట్లు ఉన్నాయి, కరెక్టే. ఇవంతా కాంగ్రెస్ లో సీనియర్ తొక్క తోలు. కానీ గ్రౌండ్ లో ఎంతవరకు యాక్టివ్ ఉంటున్నారు? గ్రౌండ్ లో ప్రజలతోటి నిత్యం ఎంతమందిని కలుస్తున్నారు? ఎంతమందితోటి మన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు? వీళ్ళంతా దొంగనా కొడుకులు. ఓకే, ఏంది అంటే వాడు ఈ గాంధీ భవన్ లో మీటింగ్ పెడితే వస్తారు, లేకపోతే ఢిల్లీలో వానికి వీనికి సాబ్ ఆ సాబ్ ఈ సాబ్ అంటారు. లేకదంటే వాని తాగుడు, వాని సోకులు వాళ్ళకి ఉంటాయి. ప్రజలని రెగ్యులర్ బేసిస్ ఎన్నిసార్లు కలుస్తావు?
ఎన్నికల ముందు పోతాడు, మళ్ళీ ఎన్నికల ముందు వస్తా అంటే వాడేమంటాడు, దెంగేయమంటాడు. అది కాదు, అది మంచి పద్ధతి కాదు కదా. పొద్దుగా లేస్తే ఉండాలి గ్రౌండ్లో. ప్రజా సేవకుడి కదా అది, ప్రజల తరఫున నువ్వు వాళ్ళ ప్రతినిధి కదా. వాళ్ళందరూ చట్టసభల్లోకి రాలేరు కాబట్టి వాళ్ళ తరఫున నిన్ను ప్రతినిధి పంపిస్తారు కదా. పంపించినప్పుడు వాళ్ళకి మంచికి చెడుకు వాళ్ళకి కష్టం తీర్చడానికి అవైలబుల్ ఉండాలి గ్రౌండ్లా. హైదరాబాద్లో ఉంటాడు వీడు, తాగుతాడు, తింటాడు, పంటాడు, పోరీలు సోకులు గిది. మళ్ళీ ఎప్పుడన్నా మీటింగ్ వెళ్తే ఊరుకొస్తారు గంతే. 4 ఫోటోలు దిగుతారు, పోతారు. మళ్ళీ ఎన్నికల ముందు పోయి నాకు ఓటే అంటే కరెక్ట్ కాదు అది. నాగర్ కర్నూలు ఆ నాగన్ జనార్దన్ రెడ్డి అని ముసలాయన అయిపోయాడు కదరా అయ్యా. ముసలాళ్ళు అందరూ పక్కకు పండరా అయ్యా. మీరు ఏది ప్రభుత్వం వచ్చినాక మీకు ఏదైనా పదవి ఇస్తారు కానీ పక్కకు తొలగండి. అర్థమైందా? మీకు గవర్నమెంట్ వస్తుంది, నేను సీనియర్ కాబట్టి నాకు మంత్రి కావాలని ఆశ ఉండొచ్చు మీకు, కానీ దట్స్ నాట్ ద వే. గెలిచడానికే టికెట్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆడ లోకల్ ఇంకో లీడర్ని ఎదగనియారు. అది మంచిది కాదు. సో నాగన్ జనార్దన్ రెడ్డి చాలా ఓల్డ్ అయిపోయాడు ఆయన. ఓకే, మరి జనార్దన్ రెడ్డి కూడా మంచి పేరు, మంచి ఇది ఉన్నది అక్కడ ఇది నాగర్ కర్నూలులో. కాబట్టి అంత ఈజీ అయితే కాదు. నాగర్ కర్నూలులో నాగన్ జనార్దన్ రెడ్డి టికెట్ ఇచ్చినా గెలవడం అంత ఈజీ కాదు. ఓకే, అచ్చంపేట ఎస్సీ రిజర్వ్డ్ చిక్కుడు వంశీకృష్ణ, గువ్వల బాలరాజు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈయనకు డాక్టరు చిక్కుడు వంశీకృష్ణ, ఆయన కష్టపడుతున్నాడు, గ్రౌండ్ లో తిరుగుతున్నాడు. ఆయనకు మంచి అవకాశం ఉంది. 4 పైసలు ఖర్చు పెట్టుకో, కొంచెం కుల్లా వదులు. ఓకే, అందరితోటి ఏదో ఒక డీల్ చేసుకో. గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా చేస్తాము, లేకపోతే ఇప్పుడు. సో మంచి అవకాశం ఉంది. అచ్చంపేటలో కాంగ్రెస్ గెలవడానికి మంచి అవకాశం ఉంది చిక్కుడు వంశీకృష్ణ గారికి. తర్వాత కల్వకుర్తి ఈయన సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, వంశీచంద్రరెడ్డికి ఇస్తారేమో. ఆయన ఏఐసిసి లెవెల్లో మంచి కాంటాక్ట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చెడగొట్టుకున్నాడు. ఆ తల్లోజు ఆచారి గెలిచిండు, ఏదో బీసీ ఈ గొడవల మధ్యలో పోయి చెడగొట్టుకున్నాడు. మరి వంశీచంద్రరెడ్డికి ఇస్తారు కానీ మరి ఎంతవరకు గ్రౌండ్ లో యాక్టివ్ ఉంటున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. షాద్ నగర్ లో 3 ఆశిస్తున్నారు. వీర్లపల్లి శంకర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్. నాకు తెలిసి వీర్లపల్లి శంకర్కే ఇస్తారు అని అంటున్నారు. ఎంతవరకు ఇదో నాకు తెలియదు. రేవంత్ రెడ్డికి జోక్తాడు అని చెప్పి అంటున్నారు. కానీ మరి అక్కడ షాద్ నగర్ లో అయితే కాంగ్రెస్ మంచి ఓటు బ్యాంక్ ఉంది, పక్కా గెలిచే సీటు. కానీ ఈ ముగ్గురు ఇట్లా ఎవరికి ఇవ్వాలో తెలియక వీళ్ళు ఖరాబ్ చేసుకుంటే ఏం చేయలేం. అర్థమైందా? మరి ఈ ముగ్గురు ఇట్లా ఎవరికి అనేది కాంప్లికేటెడ్. ఓకే, నా సజెషన్ అయితే అక్కడ లోకల్ సర్వేలు చేయించుకొని ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళకి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ క్యాస్ట్ క్యాల్కులేషన్స్ అన్ని లెక్కలు వేసుకొని ఒకవేళ అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, షాద్ నగర్ లో కడంపల్లి శ్రీనివాస్కి ఇస్తే వీర్లపల్లి శంకర్కి ఇంకెక్కడన్నా ఆలోచించారు. అట్లా వైస్ వర్స. అంటే ఇప్పుడు ఇదే సిమిలర్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. మన యొక్క ఇది ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రెడ్డి ఆశిస్తున్నాడు, మదన్ మోహన్ రావు, అదేవిధంగా ఆయన పేరు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి. అటువంటిప్పుడు ఏం చేయాలి? మదన్ మోహన్ రావుకి అక్కడ ఇచ్చేది ఉంటే వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి పక్క బాన్స్వాడను ఇంకోటి ఏదైనా ఇవ్వాలి. అదే అంటున్నా, కొంచెం ఎక్కువ ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఒకరికి ఇచ్చేసి ఇంకోనికి ఇవ్వలేదు అనుకో, వాడు ఓట్లన్నీ ఏనియాడు, లేకపోతే వాడు ఇంకో పార్టీకి పోతాడు. ఏదో ఒక 2 రకాల నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరితోటి ఒక ఏమంటారు సమన్వయము, వాళ్ళందరూ బుజ్జగించుడి అట్లాంటి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, కొల్లాపూర్లో నాకు తెలిసి ఆయనకే ఇస్తారు. కాంపిటీషన్ కూడా లేదు. ఆ బీరం హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళకి పోయిండు, వారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ జూపల్లిలోకి వస్తా అంటే మరి చింతపల్లి జగదీశ్వరరావు ఆశిస్తా ఉన్నాడు. మరి జూపల్లి కృష్ణారావు వచ్చి నాకే టికెట్ అడిగితే మన చింతపల్లి జగదీశ్వరరావు ఏమంటాడు? ఓకే, చాలా కాంప్లికేషన్ ఉంది ఇది మహబూబ్ నగర్లో. కానీ ఓటు బ్యాంక్ అయితే గట్టిగా ఉన్నది మహబూబ్ నగర్లో. దాన్ని ఖరాబ్ చేసుకోకుండా కరెక్ట్గా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే మంచి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ నిజామాబాద్లో ఆర్మూర్లో సరైన క్యాండిడేట్ లేడు. ఓకే, అప్పుడు మంత్రి ఉండే కదా, ఆయన కొడుకు వాసుబాబు వస్తే బాగుంటుందని కొందరు అన్నారు. ఇంకో ఆయన పేరు ఏబి శ్రీనివాస్ అంట. మనం పేర్లు విన్నాం కానీ వాళ్ళు గ్రౌండ్ లో యాక్టివ్ ఉన్నట్టు అయితే మనకి లేరు. ఓకే, ఆ వాసుబాబు అంటే అమెరికాలో ఉంటాడని విన్నా. సో ఇది బోధన్ లో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆశిస్తున్నాడు. ఈ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వీళ్ళేమంటారు, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికే ఇస్తారంటారు. ఆ ముసలాయన పైసల పరంగా గట్టిగున్నాడు కానీ బట్ గ్రౌండ్ లో మరి కెప్టెన్ కరుణాకర్ రెడ్డికే మంచి పేరున్నది. ఈయన ఏంటంటే ముసలాయన అప్పుడు ఎప్పుడో మంత్రి చేసిండు కానీ ఇప్పుడు గ్రౌండ్ లో యాక్టివ్ లేడు. వీళ్ళంతా గీతారెడ్డి వీళ్ళంతా ఆ బ్యాచ్ పైసల పరంగా గట్టిగున్నాడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి.
కానీ ఆయనకి ఆ ముసలానికి ఇస్తారు కానీ మరి గెలుతాడా అంటే నాకు డౌటే. బోధన్, తర్వాత జుక్కల్, ఈయన కూడా పరిస్థితి అదే, గంగారాం. ఓకే, సో ఆయన అప్పుడెప్పుడో గెలిచిండు 1-2 సార్లు, కానీ ఈ మధ్య ఏదో నిన్ని అలా యాక్ట్ తిరుగుతుండు కానీ బట్ అంత ఈజీ అయితే కాదు. ఓకే, మరి పైసలు ఖర్చు పెట్టుకొని అందరితో డీల్ చేసుకొని మరి అంత ఈజీ అయితే కాదు అది జుక్కల్. తర్వాత బాన్స్వాడ మరి కాసుల బాలరాజు వేస్ట్. కాసుల బాలరాజు వాడు పోచారం శ్రీనివాసరెడ్డి తోటి కాంప్రమైజ్ అయిండు లాస్ట్ టైం అయిండు. ఈ యొక్క షబ్బీర్ అలీ నాశనం చేస్తాడు. షబ్బీర్ అలీ ఈ యొక్క వాని దగ్గర పైసలు తీసుకొని, పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని కావాలని కాసుల బాలరాజుకి టికెట్ ఇప్పించిండు. ఆ విధంగా వాడు పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించిండు అని నాకున్న సమాచారం. ఓకే, మరి బాన్స్వాడల ఈ యొక్క ఎల్లారెడ్డిలా మదన్ మోహన్ రావుకి ఇస్తే మరి బాన్స్వాడల ఆయనకి సుభాష్ రెడ్డికి ఇవ్వడము. ఈ కాసుల బాలరాజు అమ్ముడు అయ్యే రకం ఉన్నాడు. ఓకే, ఆలోచించండి. ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. మదన్ మోహన్ రావుకే ఇస్తే వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి బాన్స్వాడలు ఇవ్వండి. ఓకే, జాజుల సురేందర్ మీద అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. తర్వాత కామారెడ్డిలో షబ్బీర్ అలీ. మంచి అవకాశం ఉంది కానీ బట్ ఇంకా కష్టపడాల్సినంత కష్టపడాడు. వీళ్ళంతా ఫోటోల బ్యాచ్ గాళ్ళు. ఓకే, ఫోటోలు అప్పుడే తిరుగుతారు. ఇది ఫోటోలు దిగడమే తప్ప గ్రౌండ్ లో రెగ్యులర్ గా అంత యాక్టివ్ ఉండరు వీళ్ళంతా. నిజామాబాద్ లో ఏది ఈ యొక్క మహేష్ గౌడ్ ఆశిస్తుండంట. మహేష్ గౌడ్కి ఇచ్చిన గెలవడు, కేశవేణు, తాహిర్ బిన్ అమ్దాన్, ఈ 3 పేర్లు ఉన్నాయి. ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు యాక్టివ్ లేరు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు టికెట్ ఇస్తే నేను ఖర్చు పెట్టుకుంటా, నేను తిరుగుతా అని కొంతమంది ఉన్నారు, పేరున్నోళ్ళు లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నోళ్ళు. బట్ తాహిర్ బిన్ అమ్దాన్ అయినా లేకపోతే మహేష్ గౌడ్ అయినా కేశవేణు అయినా నిజామాబాద్ అర్బన్ అయితే అంత ఈజీ కాదు. మరి ఇలా ఆయనకి అమ్ముడు పోతారా ధర్మపురి అరవింద్కు అనేది క్వశ్చన్ మార్కు. వాడి చిల్లర కోసం అమ్ముడు పోతే వాడిని ధర్మపురి అరవింద్ గెలిపిస్తారు, అది కొంచెం కష్టం. తర్వాత నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి, కేటిపల్లి నగేష్ రెడ్డి. రేకులపల్లి భూపతి రెడ్డికి వేస్తారు, మరి ఆయన కష్టపడాలి. తర్వాత బాల్కొండ ఇరావత్ అనిల్, అన్వేష్ రెడ్డి. ఇరావత్ అనిల్కి ఇస్తారు కానీ ఇరావత్ అనిల్ ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉంటాడు, ఆయన సాఫ్ట్వేర్ ఆడలేక ఏదో గ్రౌండ్ లో ఉండాలి, వాడు ఉంటాడు. ఓకే, అది కష్టం. గ్రౌండ్ లో ఉండాలి, పైసలు ఖర్చు పెట్టుకోవాలి, ఈ 2 చేయాలి. తర్వాత నల్గొండలో దేవరకొండలో ఏది బాలు నాయక్ నెనావత్. మరి చూద్దాం. మరి ఇక్కడైతే ఈ యొక్క కొంత వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఈ 3ట్లలో ఆదిలాబాద్, ఈ 3ట్లలో గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మంచి కొంచెం సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాన్ని చెడగొట్టుకోవద్దు. ఓటు బ్యాంక్ ఉన్నది, దాన్ని మంచి కరెక్ట్ క్యాండిడేట్ కి ఇస్తే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని ఓట్లు పడే అవకాశం ఉంది ఈ గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో. తర్వాత ఇది నాగార్జున సాగర్ లో మరి జానారెడ్డి గారు తప్పుకోవాలి. ఇక ఆయన ముసలాడు అయిపోయాడు, ఆయన తప్పుకొని ఆయన కొడుకు ఆయన రఘువీర్ రెడ్డికి ఆయన ఏమంటున్నాడు, జానారెడ్డికి అంటున్నాడు నాగార్జున సాగర్ కావాలంట, వాళ్ళ కొడుకుకేమో రఘువీర్ రెడ్డికేమో మిర్యాలగూడలో కావాలంట. అక్కడ జనాలు ఏమంటారు, మిర్యాలగూడలో బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి గారికి ఆయనకి మంచి పట్టు ఉంది, పేరుంది. ఆ లక్ష్మారెడ్డి గారికి ఇస్తే గెలుస్తాడు. జానారెడ్డి కొడుకు మిర్యాలగూడ ఇస్తే గెలవాడు. నాగార్జున సాగర్ లో నువ్వు కానీ నీ కొడుకు కానీ ఎవరన్నా తీసుకో, జానారెడ్డి తీసుకొని లేకపోతే జానారెడ్డి కొడుకు తీసుకొని. సో ఇక గెలుస్తాడా లేదా అనేది మంచి అవకాశం ఉంది. ఆ నోముల భగత్ అనే బచ్చగాడు, వానికి ఇది లేదు కానీ మంచి అవకాశం ఉంది జానారెడ్డి గారికి కానీ జానారెడ్డి కొడుకు అయినా సరే రఘువీర్ రెడ్డికి. కానీ నాగార్జున సాగర్ లా కష్టపడాలి, పైసలు ఖర్చు పెట్టుకోవాలి, మీటింగ్లు పెట్టాలి. మిర్యాలగూడలో బిఎల్ఆర్ కి మంచి అవకాశం ఉంది. ఆయనకి ఇస్తే కళ్ళు మూసుకొని గెలుస్తాడని నాకు ఇప్పటికి ఎంతమంది చెప్పారు. బిఎల్ఆర్ మిర్యాలగూడ. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గెలుస్తాడు, ఆయన డిఫాల్ట్ గెలుస్తాడు. మనం అలా మాట్లాడుకోవాల్సిన విషయం ఏం లేదు. కోదాడ మనకి ఉత్తమ్ పద్మావతి, పందిరి నాగిరెడ్డి అన్నారు కానీ ఉత్తమ్ పద్మావతి గారికి ఇస్తారు. కానీ మరి చాలా కష్టపడాలి, అంత ఈజీ అయితే కాదు. ఓకే, ఎందుకంటే ఆడు టీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ఉత్తమ్ పద్మావతి మేడం అంటే వాళ్ళకి తెలుసు ఆ కోదాడ హుజూర్ నగర్ మంచి పట్టు ఉంది, మనకి వేరే ఆప్షన్ లేదు, ఉత్తమ్ పద్మావతి గారికి టికెట్ ఇస్తారు కోదాడలో. కాకపోతే మరి అంత పైసలు ఇవన్నీ పైసలు ఎట్లా చేసి గెలవడానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి. ఓకే, నేను పైసలు ఖర్చు పెట్టా ఇవన్నీ చెప్పకూడదు. ఇక సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి ఆశిస్తున్నాడు దామోదర్ రెడ్డి గారికి ఇస్తారనుకుంటా, పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వకపోవచ్చు. సో దామోదర్ రెడ్డి గారికి అయితే సీనియర్ నాయకుడు, అక్కడ ఇంత పట్టు ఉంది, అవకాశాలు అంటే మంచిగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. వాడు ఈ మధ్య కనిపిస్తలేడు, గుండ్లకంట్ల జగదీష్ రెడ్డి అనేటోడు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆబ్వియస్లీ డిఫాల్ట్.
మునుగోడు జర కష్టం వచ్చింది కాంగ్రెస్ కి. ఈడాళ్ళకి పోయి నాశనం ఖరాబ్ అయిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోయి మనకి ఈ ఆడి కూసుకుంట్ల ఈడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకా మిగిలింది ఎవరు ఈ చల్లమల కృష్ణారెడ్డి పాల్వాయిస్ రేవంత్. ఇద్దరు పైసలు ఖర్చు పెట్టినా ఆడ కష్టమే, అంత ఈజీ లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక ఆడికి అమ్ముడు పోయి ఆడిచ్చి 5 కోట్లు 50 కోట్లు 20 కోట్లకు అమ్ముకుంటారు. మునుగోడు జర కష్టం అయిపోయింది వాడు పోవడం వల్ల. భువనగిరి ఆయనకి మంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అది కూడా పక్కా గెలిచే సీటు. తర్వాత నక్రేకల్లో కొండేటి మల్లయ్య, ఇంకో ఆయన పేరు వేదాస్ ఏదో ఉన్నది, ఆయన శ్రీధర్ ఏదో, కానీ ఎస్సీ రిజర్వ్డ్. కానీ ఇద్దరు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ నుంచి అనుకుంటా, జర కష్టమే కాంగ్రెస్ కి నక్రేకల్లా. తుంగతుర్తి ముగ్గురు అంటే మెయిన్ గా అనపర్తి జ్ఞానసుందరు, వడ్డేపల్లి రవి, అద్దంకి దయాకర్, ఈ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మరి నాకు తెలిసి అద్దంకి దయాకర్కి ఇస్తారేమో. కానీ అద్దంకి దయాకర్ వచ్చిన అద్దంకి దయాకర్కి వడ్డేపల్లి రవి మధ్యలో ఏంటంటే అద్దంకి దయాకర్ హైదరాబాద్ లో ఉంటాడు, గ్రౌండ్ లో ఉంటాడు. ఇది పెద్ద సమస్య అద్దంకి దయాకర్ తోటి. పేరు ఉంది, డాక్టరు, పిహెచ్డి చదువుకున్నాడు, అన్ని ఉన్నాడు, కానీ గ్రౌండ్ లో ఉంటాడు. ఏదో ఎన్నికల ముందు అమాసకోసారి పుణ్యానికోసారి పోతా అంటాడు. వడ్డేపల్లి రవి గ్రౌండ్ లో ఉంటాడు. సో అది పెద్ద సమస్య. కానీ ఓటు బ్యాంక్ మాత్రం ఫుల్ ఉన్నది ఆడ. కాంగ్రెస్ కి ఎవరు నిలబెట్టినా కాంగ్రెస్ కి ఓటేస్తారు. ప్రజలు కాంగ్రెస్ రావాలని ఆశపడుతున్నారు. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్. మరి ఎవరికి, వడ్డేపల్లి రవికి ఇస్తారా లేకపోతే అద్దంకి దయాకర్కి ఇస్తారా అనేది వేచి చూద్దాం. కానీ ఒకవేళ అద్దంకి దయాకర్ ఆశిస్తే మాత్రం కనీసం ఇక నుంచి అయినా గ్రౌండ్ అక్కడ అవసరమైతే ఒక నెలలో 20 రోజులన్నా అక్కడ ఉండి ఒక 5-10 రోజులే ఇంటికి రా. ఓకే, ఈ యొక్క ఇంకేమన్నా తాగుడు గీగుడు ఇవన్నీ టెంపరీగా పక్కన పెట్టి గ్రౌండ్ లో ఎక్కువ ఉండే ప్రయత్నం చేస్తే, ప్లస్ ఆ పైసలు కావాల్సిన పైసల సమీకరణ కాంగ్రెస్ అధిష్టాన్ని అడుగుతావో లేకపోతే నువ్వు మీ రేవంత్ రెడ్డిని అడుగుతారో ఏం చెప్తారో నాకు తెలియదు. ఓకే, ఆలేరు ఇది కూడా పక్కా గెలిచే సీటు. బీర్లా మంచి యాక్టివ్ ఉన్నాడు, మస్తు కష్టపడుతున్నాడు. సో మంచి పేరుంది అక్కడ, గ్యారంటీ గెలిచే సీట్ అది. బిఎల్ఆర్ అదే మిర్యాలగూడలో బిఎల్ఆర్, ఆలేరులో ఎక్కిన మన యొక్క బీర్లా గెలుస్తారు. ముషీరాబాద్ లో ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. ఈ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు ఇస్తారా, అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తారా, మరి అభిషేక్ రెడ్డి టంగుటూరి అంజయ్య మనవడు కూడా ఆశిస్తున్నాడు. మరి ఎవరికి ఇస్తారనేది చూడాలి. కొంచెం కష్టపడితే గెలిచే అవకాశం ఉంది ఇది ముషీరాబాద్ లో. కానీ ఎవరికి ఇస్తారు అనేది ముఖ్యం. ఈ అంజన్ కుమార్ అంటే ఆయన కూడా అన్ని ఇట్లా పదవులు అమ్ముకుంటూ అన్ని చిల్లరేషాలు వేస్తుండు అని మనకున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ అక్కడ మరి అంత ఈజీ అయితే కాదు. అంజన్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కానీ అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టపడాలి. మలక్పేటలో ఎవరో పేరు చెప్పారు, ఏదో చీట్ల శ్రీనివాస గీట్ల శ్రీనివాస్ ఏదో పేరు చెప్పారు, కానీ అంత ఈజీ అయితే కాదు. మలక్పేట ఎంఐఎంకే కొంచెం ఇది ఉన్నట్టుంది. ఓకే, అంబర్పేటలో ఆయన లక్ష్మణ్ యాదవ్ అని ఉన్నాడు, ఇంకో ఆయన నూతి శ్రీకాంత్ గౌడ్ అని ఉన్నాడు. కానీ బట్ కిషన్ రెడ్డి పోటీ చేస్తాడా, మరి ఎవరు పోటీ చేస్తారో అంత ఈజీ అయితే కాదు. అంబర్పేట కూడా అంత ఈజీగా. హైదరాబాద్ లో జర కష్టం. ఓకే, ఎందుకు కష్టం అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి అంటే కన్సిస్టెంట్ గా ఉండలేరు, కష్టపడతలేరు. విజయారెడ్డి ఖైరతాబాద్, విజయారెడ్డి, రోహిన్ రెడ్డి, రాజు యాదవ్, నాకు తెలిసి విజయారెడ్డికి ఇస్తారు ఖైరతాబాద్ లో. వాళ్ళకి నాయనకు మంచి పేరు ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కష్టపడాలి, ఖర్చు పెట్టుకోవాలి, రెండు చేయాలి. జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారు నాకు తెలిసి. నవీన్ యాదవ్ అంటే ఆయన ఆశిస్తున్నాడు, కానీ విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తారు జూబ్లీ హిల్స్ లో. ఆయన కూడా సిమిలర్ స్టోరీ, గ్రౌండ్ లో ఎక్కువ ఉండాలి, కష్టపడాలి, ఖర్చు పెట్టుకోవాలి. జూబ్లీ హిల్స్. సనత్ నగర్ లో మరి మనకి సరైన క్యాండిడేట్ లేరు. శీలం ప్రభాకర్ అని పేరు విన్నా, మరి తెలియదు. సనత్ నగర్ మరి సరైన క్యాండిడేట్ కావాలి ఫస్ట్. నాంపల్లి ఫిరోజ్ ఖాన్ కు మంచి అవకాశం ఉంది, ఇంకా గ్రౌండ్ లో ఎక్కువ తిరగాలి, ఇంకా ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, ఒక మాట అనేటప్పుడు 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆయన మాట్లాడినాక అది కొన్నిసార్లు బీజేపీకో ఇంకో పార్టీకో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జర ఆలోచించి మాట్లాడాలి ఫిరోజ్ ఖాన్. కానీ మంచి అవకాశం ఉంది, కష్టపడాలి. కార్వాన్ ఇక అవన్నీ మనకి ఇది అంతా ఎంఐఎం. తర్వాత గోషామాల్ రామ్ శెట్టి నరేందర్ ఆశిస్తున్నాడు, మెట్టు సాయి కుమార్ ఆశిస్తున్నాడు. ఆ పిల్లగానికి ఇస్తారు. మెట్టు సాయి కుమార్ చిన్నపిల్లగాడు, మరి ఆయన గెలిచేంత ఉన్నదా రాజా సింగ్ కి, ప్రేమ్ సింగ్ రాథోడ్ కి అగేన్స్ట్ గా అంటే నాకు డౌటే. మెట్టు సాయి కుమార్ ఆ పిల్లగానికి ఇస్తారు, కానీ నాకు డౌటే. అంటే కాంగ్రెస్ కాడ బలమైన గట్టి క్యాండిడేట్ రాజా సింగ్ తోటి, ప్రేమ్ సింగ్ రాథోడ్ తోటి గట్టిగా పోటీ ఇచ్చి గెలిచేంత, అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చేంత ఉందా అంటే నాకు డౌటే. ఇలా ఈ గోషామాల్.
చార్మినార్ అది ఎంఐఎం. అయినా ఎంఐఎం ఉన్నా సరే ఆడ కూడా బలమైన క్యాండిడేట్ పెట్టి ముస్లిం ఆయన పెట్టి ట్రై చేయొచ్చు కదా, కనీసం ఎంతో కొంత నేను కూడా ఉన్నా అని చూపెట్టుకోవచ్చు. ఈసారి రాకపోయినా నెక్స్ట్ సారి అయినా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎంఐఎం ఉంటేంది అయినా సరే గట్టి కొట్లాడాలి. చార్మినార్ సో ఎంఐఎం, చాంద్రాయణగుట్ట ఎంఐఎం, యాకత్పుర ఎంఐఎం, బహదర్పుర ఎంఐఎం. తర్వాత సికింద్రాబాద్లో మరి ఎవరు ఆడం సంతోష్ అంటున్నారు. సో మరి ఆడం సంతోష్ గెలుస్తాడా, అంత గట్టి పోటీ ఇస్తాడా ఏందో చూడాలి. ఎందుకంటే సికింద్రాబాద్ అందరు పెద్ద తలకాయలే ఉన్నాయి. ఇది తెరాస నుంచి పద్మారావు గౌడ్ టీఆర్ఎస్ నుంచి, ఆమె బీజేపీ నుంచి బండ కార్తికేయ రెడ్డి, టీడీపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ పెద్ద తలకాయల ముందు మరి ఆడం సంతోష్ ఎంత యాక్టివ్ ఉన్నాడు, ఎంత ఖర్చు పెట్టుకుంటాడు, ఎంత పట్టు ఉంది ఆయనకి అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ క్రిషాంక్ ఉన్నాడు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోయిండు. తర్వాత ఆయన పేరు నగరరి ప్రీతంకి ఇస్తారని అంటున్నారు. మరి నగరరి ప్రీతం ఎంత గ్రౌండ్ యాక్టివ్ ఉన్నాడు, ఎంత తిరుగుతుండు, ఎంత ప్రజల లోపల ఆయనకు తెలుసు అక్కడ అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ హైదరాబాద్ లో మనం చూస్తే చాలా చోట్ల అంత ఈజీ అయితే కాదు కాంగ్రెస్ కి. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా. సో జనగామలో పొన్నాల లక్ష్మయ్య సార్ ఉన్నాడు. అట్లనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా బాగా టికెట్ ఆశిస్తా ఉన్నాడు. పొన్నాల లక్ష్మయ్య నాకు ఇవ్వకపోతే నేను ఊరుకోను అంటాడు. మరి అట్లాంటప్పుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి వేరే దగ్గర ఇవ్వడం మరి ఏమో ఆలోచించాల్సిన విషయం. ప్లస్ పొన్నాల లక్ష్మయ్య గారు గ్రౌండ్ లో ఉండాల్సినంత యాక్టివ్ ఉండడు అనేది నా అభిప్రాయం. అక్కడ అట్లీస్ట్ నెలలో 15-20 రోజులన్నా అక్కడ ఉండాలి రెగ్యులర్ గా. వాళ్ళ మంచి చెడు పట్టించుకోవాలి, వాళ్ళతో 1-on-1 కాన్వర్సేషన్ చేయాలి. సార్ ఏంటంటే ఎక్కువ శాతం హైదరాబాద్ ఉంటాడు, అది నెగిటివ్. ఓకే, ప్లస్ అక్కడ ఉన్న లోకల్ నమ్మి పైసలు పంచి పెట్టరా అంటే వాడు లోపల వేసుకుంటాడు. లాస్ట్ టైం అట్లా చేసిండు, అట్లా పోయింది. కానీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది జనగామల. బీసీ ఓట్లు చాలా ఉన్నాయి, మంచి అవకాశం ఉంది పొన్నాల లక్ష్మయ్య సార్కైనా సరే, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికైనా కానీ. మరి అది పొన్నాల లక్ష్మయ్య గారే ఆయన టికెట్ రాకపోతే ఆయన ఊకోడు కాబట్టి మరి ఆయన అక్కడ ఎక్కువ ఉండాలి గ్రౌండ్ లో. స్టేషన్ గన్పూర్ ఎస్సీ రిజర్వ్డ్, ఆమె మన క్యాండిడేట్ పెద్దగా లేరు. వాడి తాటికొండ రాజయ్య మీద తీవ్ర వ్యతిరేకత ఉంది బీజేపీలో. ఆయన విజయరామారావు ఉన్నాడు కానీ ఆయన పెద్దవాడు పట్టించుకోడు. ఈమె ఇందిరా సింగాపురం ఉంది, ఆమె ఫోటోలు దిగుతుంది, అప్పుడప్పుడు వస్తుంది. కానీ ఈ ఇందిరా సింగాపురం అంటే తాటికొండ రాజయ్యకి అన్న కూతురు చెల్లె కూతురు ఏదో చుట్టం వరుస, దగ్గర చుట్టం. ఓకే, సో మరి ఈమె నాకు డౌట్, ఈ ఇందిరా సింగాపురం అంటే తాటికొండ రాజయ్య తోటి ఎక్కడైనా కాంప్రమైజ్ అయిందో, గతంలో అయిందా, అవుతుందా అని నాకు డౌట్. ఓకే, సో మరి ఆమె గ్రౌండ్ లో ఇంకా ఉండాలి, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, హైదరాబాద్ ఉంటుంది. సో ప్లస్ తాటికొండ రాజయ్య తోటి ఆమె కాంప్రమైజ్ అయిందా అనేది ఆలోచించాలి. నాకున్న సమాచారం ఏంటంటే ఆడ కడియం శ్రీగారు ఉన్నాడు కదా టీఆర్ఎస్ లో, ఆయన తీసుకొని వచ్చి స్టేషన్ గన్పూర్ లో నిలబెడితే కాంగ్రెస్ తరఫున కళ్ళు మూసుకొని గెలుస్తాడు కడియం శ్రీగారి అనేది నాకున్న సమాచారం. ఈ ఇందిరా సింగాపురం ఆమె తాటికొండ రాజయ్యకి చాలా దగ్గర మరదలు అవుతుందా సంథింగ్ దగ్గర చుట్టం. ఓకే, సో ఆడ కాంప్రమైజ్ అవుతుందేమో అని, అందుకే లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయింది, కావాలని ఓడిపోయింది అనేది ఇక్కడ సమాచారం. సో కాబట్టి ఇందిరా సింగాపురంకి టికెట్ ఇచ్చేది ఉంటే ఆమె గ్రౌండ్ లో యాక్టివ్ ఉండాలి, గట్టి పోటీ ఇవ్వాలి. చుట్టం కాబట్టి చుట్టమే, ఇంటికాడ చుట్టం, కానీ కొట్లాడితే గట్టి కొట్లాడాలి, లేకపోతే దుకాణం బంద్ చేసుకోవాలి. కానీ కడియం శ్రీగారిని కాంగ్రెస్ లకు తెచ్చి టికెట్ ఇస్తే కళ్ళు మూసుకుని గెలుస్తాడు అనేది నాకున్న సమాచారం. పాలకుర్తి జంగా రాఘవరెడ్డి వర్సెస్ ఎర్రబల్లి దయాకర్ రావు. అంత ఈజీ అయితే కాదు జంగా రాఘవరెడ్డికి. జంగా రాఘవరెడ్డి ఎర్రబల్లి దయాకర్ రావు మీద గెలవాలంటే చాలా కష్టపడాలి. కానీ ఈ దొంగలు అంటే ఈయన దొంగనో కాదు నాకు తెలియదు, కానీ గతంలో కేసీఆర్ మీద మస్తు కొట్లాడినట్టు చేసిండు వాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. లాస్ట్కి ఏమైంది, మళ్ళీ కాంప్రమైజ్ అయింది కేసీఆర్ తోటి. అడకేకే మహేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తాడు సిరిసిల్లలో, కాంప్రమైజ్ అవుతాడు. వాడు ఇచ్చే 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటారు, జేబులు వేసుకుంటారు, నిమ్మ కూర్చుంటారు. అర్థమైందా? సో కాబట్టి మరి జంగా రాఘవరెడ్డి ఎర్రబెల్లి దయాకర్ తోటి కాంప్రమైజ్ అయితే వాడు ఇచ్చే 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటాడు, నిమ్మ కూర్చుంటాడు. కానీ అంత ఈజీ అయితే కాదు ఈ యొక్క పాలకుర్తి. డోర్నకల్ జాటోతు రామచంద్ర నాయక్, రెడ్డి నాయక్ మీద వ్యతిరేకత ఉంది. రామచంద్ర నాయక్ మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మహబూబాద్ ఎస్టీ రిజర్వ్డ్ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్, మురళీ నాయక్ చాలా మంది ఆశిస్తున్నారు. మరి ఎవరికి టికెట్ అనేది అంత నిర్ణయించడం అనేది అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీకి. కానీ వాడిని శంకర్ నాయక్ మీద తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. సో చూద్దాం. నెహ్రూ నాయక్ కూడా మంచి అక్కడ పలుకుబడి ఉంది అని విన్నా నేను. బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు.
సో మరి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తాడు అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఈ మహబూబాబాద్ ఎవరికి టికెట్ అనేది. నర్సంపేట ఆడ ఎవరు లేరు, పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, ఆయన యొక్క రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ నుంచి. సో మనకి దొంతి మాధవ్ రెడ్డి ఉన్నాడు, దొంతి మాధవ్ రెడ్డికి మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి, కష్టపడాలి. పరకాల మరి ఎవరికి ఇస్తారో వాళ్ళ బిడ్డ ఆశిస్తున్నట్టుంది. ఈ వరంగల్ ఈస్ట్ ఏమో కొండా సురేఖ పోటీ చేసేటట్టుంది, పరకాల వాళ్ళ బిడ్డను నిలబెట్టేటట్టు అనిపిస్తుంది నాకు చూస్తుంటే, చెల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా. సో మరి కొండ దంపతులు కానీ వాళ్ళ కుటుంబం కానీ మరి చాలా కష్టపడాలి. లాస్ట్ 2 సార్లు అయితే దెబ్బలు తిన్నారు. సో పరకాల. వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్, దాస్యం వినయ్ భాస్కర్ ముందు నాయన్ రాజేందర్ ఇంకా చాలా కష్టపడాలి. ఏదో చేస్తున్నాడు కానీ ఇంకా సరిపోదు, ఇప్పుడున్న బలం సరిపోదు. బీజేపీ నుంచి అనుకూలం రాకేష్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి ఇంకోరు ఉన్నారు, ఆమె లేడీ ఒక ఆమె ఉంది. సో కానీ నాయన్ రాజేందర్ చాలా కష్టపడాలి, ఇంకా చాలా కష్టపడాలి. వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, నన్నపనేని నరేందర్. సో అదే అన్ని అంత నల్లేరు మీద నడక లెక్క అయితే లేవు పరిస్థితి. వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్, నమీన్ల శ్రీనివాస్ అని ఉన్నది, మరి ఇంకోరు ఉన్నారు నాకు ఇంకా వేరే పేర్లు అయితే వినిపించలేదు. సో మరి నమీన్ల శ్రీనివాస్ అంటే ఆయన కూడా చాలా గ్రౌండ్లో ఇంకా కష్టపడాలి. భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు, మంచి అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఇట్లా ఇప్పుడు ఏం చేస్తారో ఇంకా కష్టపడాలి. ములుగు ధనసరి అనసూయ సీతక్క గెలిచే అవకాశం ఉంది. తర్వాత ఇది కరీంనగర్ చూద్దాం. కరీంనగర్లో కోరుట్లలో చాలా మంది ఆశిస్తున్నారు. జువ్వాడి నరసింగరావు, కల్వకుంట్ల సుజాతారావు, కాటేపల్లి శ్రీనివాసరెడ్డి, ముగ్గురు ఆశిస్తారు. మరి ఎవరికి ఇస్తారు? జువ్వాడి నరసింగరావుకే ఇస్తారు అనుకుంటున్నా, నాకు తెలిసి. కష్టపడాలి. జగిత్యాల, వీళ్ళందరికీ ఏంటంటే కొంతమందికి మంచి పేరుంది కానీ కాకపోతే వాళ్ళకి పైసల పరంగా గట్టిగా లేరు. ఓకే. జగిత్యాలలో తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆయనకి ఎమ్మెల్సీ, మంచి పేరుంది, అన్ని ఉన్నాయి కానీ మరి పైసల పరంగా ఇది ఉన్నారు. ఓకే, పైసలు ఖర్చు పెట్టుకోవాలి. ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయనకు కూడా మంచి పేరుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ పైసల పరంగా పైసలు ఖర్చు పెట్టుకోవాలి, ఇంకా కష్టపడాలి. రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయనకే ఇస్తారనుకుంటా, అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టపడాలి. మంతని దుద్దుల శ్రీధర్ బాబు, మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పెద్దపల్లి, ఈయన రమణారావుకి ఇస్తాడు కానీ మరి ఆయన చాలా కష్టపడాలి, అంత ఈజీ అయితే కాదు. కరీంనగర్ పొన్నం ప్రభాకర్, అంత ఈజీ కాదు. ఓకే. బండి సంజయ్, ఇంకా చాలా మంది ఉన్నారు, గంగుల కమలాకర్. సో పొన్నం ప్రభాకర్ అంత ఈజీ అయితే కాదు, గెలవడం చాలా కష్టపడాలి. చెప్పదండి మేడిపల్లి సత్యం ఉన్నాడు, ఆయనకు టికెట్ ఇస్తారేమో కానీ ఆయన ఏమంటున్నారు అంటే మేడిపల్లి సత్యం కాంప్రమైజ్ అవుతాడు అని అంటున్నారు ఆపోజిషన్ పార్టీలతోటి. సో చాలా కష్టపడాలి, ఆయన అంత కష్టపడుతున్నట్టయితే నాకు అనిపిస్తలేదు. వేములవాడలో ఆది శ్రీనివాస్కి మంచి పేరు ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ పైసలు కావాలి, పైసలు ఖర్చు పెట్టడానికి, అంటే కాంగ్రెస్ అధిష్టానం ఖర్చు పెట్టాలి. తర్వాత సిరిసిల్లలో సంగీతం శ్రీనివాస్, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు కానీ కేకే మహేందర్ రెడ్డికి ఇస్తారేమో కానీ బట్ ఆయన కేటీఆర్తో ఆల్రెడీ కాంప్రమైజ్ అనేది మనకున్న సమాచారం కాబట్టి సిరిసిల్ల పోయినట్టే, అంటే అంత ఈజీ అయితే కాదు. తర్వాత మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ ఉన్నాడు, ఆరేపల్లి మోహన్. సో ఆరేపల్లి మోహన్ మన దాంట్లో కాంగ్రెస్కి వచ్చి టికెట్ ఇస్తే బెటర్ ఉండేది, బట్ కవంపల్లి సత్యనారాయణ కూడా మంచి అవకాశం ఉందని అంటున్నారు, మరి చూద్దాం, ఇంకా కష్టపడాలి. పైసల పరంగా మాత్రం కాంప్రమైజ్ కావద్దు. ఓకే. హుజూరాబాద్ ఈటల రాజేందర్ వర్సెస్ బల్మూరు వెంకట్కి ఇస్తాడు, బల్మూరు వెంకట్ గెలవడు, ఆ ఈటల రాజేందర్ దగ్గర 5 కోట్లు 10 కోట్లు తీసుకుంటాడు, అది లెక్క పెట్టుకోదు, ఇక హుజూరాబాద్ వీకినట్టే. హుస్నాబాద్ ప్రవీణ్ రెడ్డి అలుగు, ఒడితల సతీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉంది, బీజేపీ నుంచి ఉన్నారు కానీ క్యాండిడేట్లు, కానీ మంచి అవకాశం ఉంది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బాగుంది. సో ప్రవీణ్ రెడ్డి అలుగుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి హుస్నాబాద్ లో. ఇది తర్వాత మెదక్లో చూద్దాం. సిద్దిపేట ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. హరీష్ రావు ముందట వీళ్ళు ఎవడి నిలబడ్డా అది అంత టైం పాస్ ముచ్చటనే, వాడిచ్చి 5 కోట్లు 10 కోట్లకి అమ్ముకుంటారు వీళ్ళు, అది ముట్టుమొచ్చండి. సిద్దిపేట వీక్నట్టే. మెదక్లో ఈయన కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆశిస్తున్నాడు కానీ నాకున్న సమాచారం ఆయన ఆల్రెడీ పద్మా దేవేందర్ రెడ్డి తోటి కాంప్రమైజ్ అయ్యండి, సో అది వీక్నట్టే. అంటే మరి ఆయననే ఆశిస్తున్నాడు, ఆయన డీసీసీ ఏదో ఉన్నాడు. సో నారాయణఖేడ్లో పట్లోళ్ళ సంజీవరెడ్డి సురేష్ షెట్కార్ ఉన్నాడు, నాకు తెలిసి పట్లోళ్ళ సంజీవరెడ్డికి ఇస్తారు, ఆయనకు మంచి అవకాశం గెలిచే అవకాశాలు ఉన్నాయి.
అందులో దామోదర రాజనరసింహ ఆయనకే ఇస్తారు. మరి ఇంకా ఉండాల్సినంత గ్రౌండ్ లో యాక్టివ్ ఇంకా ఉండాల్సినంత లేరు అనేది నా అభిప్రాయం. నర్సాపూర్లో ఇది ఆవుల రాజురెడ్డి అనిల్ అని విన్నాం. ఈ యొక్క నిన్న ఎవరో ఒక ఆయన జాయిన్ అయ్యిండు బీజేపీ నుంచి. మరి చూద్దాం. సునీత లక్ష్మారెడ్డి మీద అయితే ఎవరు నిలబెట్టినా గెలిపించుకోవచ్చు నర్సాపూర్లో. జైరాబాద్ లో నరోత్తం, జంగం గోపి, గీతారెడ్డికి టికెట్ ఆశిస్తుంది ఆమె. కానీ మరి గెలుస్తుందా అంటే కొంచెం క్వశ్చన్ మార్కే. ఎందుకంటే గ్రౌండ్ లో యాక్టివ్ లేదా ఆమె. సంగారెడ్డిలో జగ్గారెడ్డి అనుచరులంతా టీఆర్ఎస్ కు పోయినారని విన్నా. ఈ మధ్య మరి యాక్టివ్ లేడు ఆయన జగ్గారెడ్డి. ఇంతకుముందు జర యాక్టివ్ ఉండే. మరి ఈ మధ్య గ్రౌండ్ లో ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్ లేడు. ఆయనకే ఇస్తారు. మరి ఇచ్చినాక ఆయన టీఆర్ఎస్ వీక్తాడా అనేది నాకు డౌట్. ఓకే, మరి జగ్గారెడ్డి ఇంకా యాక్టివ్గా తిరగాలి, ఇంకా కష్టపడాలి, కాంగ్రెస్ కి విధేయంగా ఉండాలి. ఓకే, సో పటాన్చెరులో కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ ఎవరికి ఇస్తారో మనకు తెలియదు. ఓటు బ్యాంక్ అయితే ఉంది, కష్టపడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత దుబ్బాకల పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అంటే యాక్టివ్ ఉన్నాడు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా అది ఇవన్నీ ఉట్టి ముచ్చట్లే. ఈవెన్ పేరేంది, ఆమె పేరు ఉంది కదా, పేరు ఉంది, కార్తిక గౌడ. సో ఎవరైనా దుబ్బాక మళ్ళా వాడవుతాడు కావచ్చు రఘునందనరావు, నాకు డౌటే. గజ్వేల్లో జశ్వంత్ రెడ్డి, నర్సారెడ్డి అని ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా కేసీఆర్ తో కాంప్రమైజ్ అయినారు, అది కూడా వీకినట్టే. సో మెదక్లో జర అంత ఏమంటారు, కష్టపడితే ఒక 4-5 అన్న వచ్చే అవకాశం ఉంది. కానీ మరి ఎంతమంది కష్టపడతారు అనేది వేచి చూద్దాం. ఇది తర్వాత ఖమ్మంలో మంచి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ కి. మరి పినపాక ఎస్టీ రిజర్వ్డ్ చందా సతీష్ దొర అని పేరు విన్నా. మరి ఎవరికి ఇస్తారో తెలియదు మన క్యాండిడేట్. కానీ ఎవరికి ఇచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇల్లందు కూడా చాలా మంది ఆశిస్తారు. ఉదయ్ సింగ్ మాలోత్, సాయి శంకర్ పోరిక, డాక్టర్ రవి, చీమల వెంకటేశ్వర్లని ఎవరికి ఇస్తారో చూద్దాం. ఎవరికి ఇచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆమె గెలవదు, హరిప్రియా భానుమతి గెలవదు. ఈ పార్టీ మారిన వాళ్ళందరికి గెలవరు, దాదాపు అందరు గెలవరు. ఖమ్మంలో ప్రసాద్ చౌదరి అని విన్నా. మరి ఎవరికి ఇస్తారో చూద్దాం, అది కూడా గట్టి పోటీ ఉంటుంది. పువ్వాడ అజయ్ కుమార్ కు నామా నాగేశ్వరరావు ఉన్నారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డిలోకి వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తాడు ఖమ్మం నుంచి. సో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పాలేరులో ఎవరికి ఇస్తారో చూడాలి. అంత గట్టి పోటీ అయితే మస్తు, అంత పెద్ద తలకాయలు అయితే ఉన్నాయి పాలేరులో. కందాల ఉపేందర్ రెడ్డి, షర్మిల పోటీ చేస్తుందంట వైసీపీ నుంచి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇట్లా అంతా పెద్ద తలకాయలు ఉన్నాయి కదా. మరి పాలేరులో ఎవరికి ఇస్తారో టికెట్. కానీ అంత ఈజీ అంటే చాలా గట్టి పోటీ ఉంటుంది, జర కష్టమే. మదిరా మనకు తెలిసిందే ఎస్సీ రిజర్వ్డ్, బట్టి విక్రమార్క గారు. తర్వాత వైరా ఎస్టీ రిజర్వ్డ్. మరి మనకి సరైన క్యాండిడేట్ లేరు, కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సత్తుపల్లి ఇద్దరు ఉన్నారు. మానవతరాయ్ ఆశిస్తుండు, సంబాని చంద్రశేఖర్ ఆశిస్తుండు. నాకు తెలిసి సంబాని చంద్రశేఖర్కి ఇస్తారు సత్తుపల్లిలో. కొత్తగూడెంలో మనకి సరైన క్యాండిడేట్ ఉన్నట్టు అనిపిస్తలేదు. ఆశరావుపేట తాటి వెంకటేశ్వర్కి ఇస్తారు. భద్రాచలంలో పోడెం వీరయ్యకి ఇస్తారు. సో భద్రాచలంలో ఎవరికి ఇచ్చినా దాదాపు చాలా ఎన్ని ఉన్నాయి, 10లలో 8 గెలిచే అవకాశాలు ఉన్నాయి, తక్కువ. ఓకే, అది ఖమ్మం. సో అది మిత్రులారా, అంటే అన్ని జిల్లాలు చెప్పినా కదా. ఆదిలాబాద్ చెప్పిన, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్. ఓకే, సో 10 జిల్లాలు చెప్పిన. సో మీ కామెంట్ చదువుదాం. దాన్ని ఏమంటున్నాడు. హియర్ ఇన్ మై కార్పొరేషన్ మెనీ టైమ్స్ కాంగ్రెస్ వన్, నెక్స్ట్ నౌ ఓన్లీ MIM అండ్ వన్స్ BRS, బట్ at a time of YSR, he took some steps to develop my area, but he died on September 2nd, 2009. రాజశేఖర్ రెడ్డి గారు, విఘ్నేష్ రెడ్డిపై. ముషీరాబాద్ లో కాంగ్రెస్ కి మాక్సిమం నో ఛాన్సెస్ బికాస్ నో వన్ ఇన్ పబ్లిక్ ఫ్రమ్ ఇయర్స్, బట్ బికాస్ ఇఫ్ KCR name only here BRS winning, I don't like BRS or BJP, but thing is, my observation, every party leader is same and BRS getting votes because of this pensions. అదే బ్రదర్ విఘ్నేష్ గడిపే. ముషీరాబాద్ లో మనకి ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ ఆశిస్తుండు, అనిల్ కుమార్ యాదవ్ ఆశిస్తున్నాడు, ఆయన అభిషేక్ రెడ్డి ఆశిస్తున్నాడు. ఓటు బ్యాంక్ ఉన్నది. ఓకే, కార్మికులు అక్కడ చాలా కాంగ్రెస్ మంచి పనులు చేసింది. కాంగ్రెస్ కు ఈ కార్మికులతోటి వాళ్ళతోటి ఉన్నది, ఓటు బ్యాంక్ అయితే ఉన్నది.
సో కానీ కష్టపడాల్సిన గ్రౌండ్ లో తిరుగుతూ కష్టపడాలి. కానీ కాంగ్రెస్ ఉన్న కొద్దరు ఏంటంటే ఫోటోలు తీయడానికి పోజులు తీయడానికి సరిపోతుంది. వీళ్ళ లాబింగ్లు గివి తప్ప గ్రౌండ్ లో ఉండాల్సినంత ఉండలేరు. ఇప్పటికైనా ఉండాలని కోరుకుందాం. కానీ మంచి అవకాశం ఉంది. కష్టపడితే గెలిచే అవకాశం ఉన్నాయి. కొన్ని హైదరాబాద్లో 4-5 ఉన్నాయి. అందులో ముషీరాబాద్ ఒకటి. ఎవరు? నగేష్ నేత, మీరు గ్రేట్. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అవును బ్రదర్. కనకరాజు భూపాలపల్లి కాంగ్రెస్ సత్తన్న. అదే బ్రదర్, గండ్ర సత్యనారాయణ గారు. ఆయనకు మంచి అవకాశం ఉంది. అట్లనే ఇంకా కష్టపడాలి. పైసల దగ్గర కాంప్రమైజ్ కావద్దు. ఓకే, ఎందుకంటే ఒకటే ఆలోచించండి. బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు పైసలు వస్తాడు, మందు పోపిస్తాడు. మనం పోపియకపోతే అలా సగం అని ఇవ్వకపోతే అంత డీప్ థింకింగ్ ఉండదు ఓటర్కి. కాబట్టి తప్పదు. ఎవరు? మురళీ స్వామి ఏమంటున్నావు బ్రదర్? కేసీఆర్ గారు సద్దాం హుస్సేన్ లాగా పాలన చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ బ్రదర్. సద్దాం హుస్సేన్ దుర్మార్గుడేం కాదు బ్రదర్. సద్దాం హుస్సేన్ కంటే కూడా వీడు ఏమంటారు, కేసీఆర్ కి మోడీకి పెద్ద తేడా లేదు. వీడు చిల్లర ఇస్తుండు, వాడు చిల్లర ఇస్తాడు అంతే. వీడు 5 లక్షల కోట్ల అప్పు చేస్తే వాడు 100 లక్షల కోట్ల అప్పు చేసిండు. కేసీఆర్ కంటే 20 రెట్లు గజ దొంగ వాడు మోడీ. కానీ ఇద్దరు దొంగలే. వీడు చిన్న దొంగ, వాడు గజ దొంగ. ఇద్దరు లుచ్చనా కొడుకులే, ఇద్దరు నియంతలే, ఇద్దరు యొక్క కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళే. పొద్దుగాలు వేస్తే ఫేక్ ప్రచారం చేసేటోళ్ళే. కేసీఆర్ ఏం కట్టిండో చెప్పాడు. అంతకుముందు కాంగ్రెస్ కి ఆయాంలో కట్టినవన్నీ వాణి అంటాడు. కాదు, 2014 కంటే ముందు మనం ఇవ్వడం గొర్రెలు బర్రెలు చూడలేదా? చెర్లలో నీళ్లు చూడలేదా? చెర్లలో చేపలు చూడలేదా? మన ఇంటికి నల్ల నీళ్లు రాలేదా? 2014 కంటే ముందు ఐటీ కంపెనీ లేకుండానా? మైక్రోసాఫ్ట్ కేసీఆర్ వచ్చినాక వచ్చిందా? విప్రో కేసీఆర్ వచ్చినాక వచ్చిందా? రహేజ్ ఐటీ పార్క్ కేసీఆర్ వచ్చినాక వచ్చిందా? సెజ్జులు కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా? ఎయిర్పోర్ట్ కేసీఆర్ వచ్చినాక వచ్చిందా? ఏమొచ్చినాయి? అన్ని గతంలోనే. హైదరాబాద్ ఫార్మాసిటీ 2014 కంటే ముందు అయిందా? 2014 తర్వాత అయిందా? హైదరాబాద్ ఐటీ హబ్ 2014 కంటే ముందు అయిందా? ఇప్పుడు అయిందా? హుస్సేన్ సాగర్ 2014 ముందు కట్టిర్రా, ఇప్పుడు కట్టిర్రా? హుస్సేన్ సాగర్ ఉంటే దాని మీద లవ్ సింబల్ పెట్టి నేను చేసిన అంటాడు. బందోబస్తుల సెక్రటరీ గులగొట్టి ఎందుకు కట్టినవరా అయ్యా? అల్ల ఉన్న భూస్ దస్తావేజులు మాయం చేయాలి. కాదు కేసీఆర్ కాదు, 2014 ఇప్పటికి ఏం చేసిండు వాడు కేసీఆర్? రోడ్లు వేసుడు, ఈ యొక్క టెక్నాలజీ మారుడు, ఐఫోన్లు వచ్చుడు, అది గవర్నమెంట్ వాడేం చేస్తలేడు. అది మినిమం చేయాల్సిన బాధ్యత. అది జనాభా ట్రాఫిక్ పెరిగితే ఏం చేస్తావు? ఆటోమేటిక్గా చేయాలి. కార్లు బోట్లు అవుతున్నాయని ఎక్కిరిచ్చిండు కాంగ్రెస్ ఉన్నప్పుడు. మరి కార్లు బోట్లు కాకుండా ఏమైనా చర్యలు తీసుకున్నా ఇప్పటివరకు? మాటలకి చేతలకి పొంతన ఉండాలి. పొద్దుగా అందుకే అంటున్నా, కేసీఆర్ అని రుచనా కొడుకు ఏది పెండను కూడా అమ్ముకోమంటే అమ్ముకొస్తాడు, ఉల్లు చేస్తాయి. కానీ ఎల్లకాలం చేయలేవు అట్లా. ఒకసారి ప్యాకెట్ ఇప్పినాక పెండ అని తెలిసి మళ్ళీ నెక్స్ట్ టైం నిన్ను ఎవరు నమ్ముతారా? ఒకసారి మోసం చేయగలుగుతావు ఎవడైనా, ఎప్పుడైనా నమ్మినప్పుడు ఒకసారి మోసం చేస్తావు. కానీ నువ్వు నమ్మకం దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ ఎందుకు నేను నమ్మరు? నువ్వు నిజంగా బంగారం పెట్టించినా కొన్నాడు, ఎవడు తీసుకోడు. నమ్మకం అనేది అంత ఇంపార్టెంట్. నమ్మకం పోయినాక నువ్వు ఎంత మంచిగా నేను ఎంత గొప్పగా ప్రవర్తించినా ఎవడు పట్టించుకోడు. కాబట్టి లుచ్చనా కొడుకు కేసీఆర్ అంటాడు. వాడు ఏమి చేయలే. కాదు, ఇప్పుడు మాల్లు కానీ ఈ రాయదుర్గ్లో సెజ్జులు ఎవడు కట్టిర్రా? స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కింద ఎవడు కట్టిండు? ఇలా ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా కావడానికి కారణం ఎవడరా? వీడు చేసిండా కేసీఆర్? ఔటర్ రింగ్ రోడ్ వీడు కట్టిండా? మెట్రో రైలు వీడు కట్టిండా? ఏం చేసిండు కేసీఆర్? ఫ్లైఓవర్లు వీడు కట్టిండా? వాడు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఆల్రెడీ ఉన్నదాన్ని వీని పేరు పెట్టుకుంటుండు వాడు. ఆలోచించను. కేసీఆర్ అంత లత్కోరు గాడు భూమి మీద లేడు. కరెక్ట్ బ్రదర్. వీడు చిన్న లత్కోరు గాడు, వాడు మోడీ గాడు, గజ లత్కోరు గాడు. ఇద్దరు దొంగముండ కొడుకులే. అఖిల భారత అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ తెలంగాణ. హాయ్ అన్న గారు. దిస్ ఈస్ దుగ్గ్యల వేణు. హాయ్ బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.